రంగారెడ్డి జిల్లా ప్రగతి నగర్లో 10 కోట్ల విలువైన బంగారు నగలతో పరారయ్యాడు జ్యువెలరీ షాప్ యజమాని. స్థానికంగా 15 ఏళ్లుగా చేతన్ జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు నితీష్ జైన్ అనే వ్యక్తి. కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలోనూ మరో షాప్ ఏర్పాటు చేశాడు. వివిధ రకాల స్కీమ్లతో కొన్నేళ్లుగా కస్టమర్లను ఆకర్షిస్తూ భారీగా వసూలు చేశాడు. నగలు కుదోబెట్టుకొని జనానికి వడ్డీకి డబ్బులిచ్చేవాడు. వారం రోజుల కిందట జనం తాకట్టు పెట్టిన 10 కోట్ల విలువైన బంగారు నగలు స్కీమ్ల పేరుతో వసూలు చేసిన నగదుతో పరారయ్యాడు నితీష్ జైన్. జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయకపోవడంతో కస్టమర్లు అతడికి ఫోన్ చేస్తున్నారు. వ్యాపారి తమను మోసం చేశాడని గుర్తించిన బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ప్రగతి నగర్లో 10 కోట్ల విలువైన బంగారు నగలతో పరారయ్యాడు జ్యువెలరీ షాప్ యజమాని. స్థానికంగా 15 ఏళ్లుగా చేతన్ జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్న నితీష్ జైన్ అనే వ్యక్తి కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలోనూ మరో షాప్ ఏర్పాటు చేశాడు. వివిధ రకాల స్కీమ్లతో కొన్నేళ్లుగా కస్టమర్లను ఆకర్షిస్తూ భారీగా డబ్బులు వసూలు చేశాడు. నగలు కుదోబెట్టుకొని జనానికి వడ్డీకి డబ్బులిచ్చేవాడు. వారం రోజుల కిందట జనం తాకట్టు పెట్టిన 10 కోట్ల విలువైన బంగారు నగలు స్కీమ్ల పేరుతో వసూలు చేసిన నగదుతో పరారయ్యాడు నితీష్ జైన్. జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కస్టమర్లు అతడికి ఫోన్ చేశారు. వ్యాపారి తమను మోసం చేశాడని గుర్తించిన బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కోట్లు విలువ చేసే బంగారం మరియు ఆభరణాలతో కలిపి జ్యువెలరీ షాప్కి సంబంధించిన నితీష్ జైన్ పరారైనట్టుగా ఇందులో భాగంగానే భారీ మోసం అయితే ప్రజెంట్ బాచుపల్లి పోలీస్ స్టేషన్లో వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం మనం బాచుపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన పరిధిలోని జ్యువెలరీ షాప్కి సంబంధించిన ఏరియాలో అయితే ఉన్నాము. ఇతని పేరు నితీష్ జైన్గా కూడా తెలుస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ బాచుపల్లికి సంబంధించిన ఏరియాలో ఈయన ఈ చేతన్ జ్యువెలర్స్ షాప్కి సంబంధించి వ్యాపారం అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే 17 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న కస్టమర్లకి నమ్మకం కలిగించి కస్టమర్ల దగ్గర స్కీముల పేర్లతోనూ అదేవిధంగా వడ్డీల పేర్లతోనూ ఇతను నమ్మకం కలిగించిన తర్వాత బంగారానికి సంబంధించిన స్కీముల ద్వారా ఇతను భారీ మోసానికి అయితే పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 10 కోట్లు విలువ చేసే ఆభరణాలు బంగారంతో ఇతను పరాయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే గత కొన్ని రోజులుగా ఇతను షాప్ ఓపెన్ చేయకుండా అలానే షాప్ క్లోజ్ చేసి ఉండడంతో బాధితులు ఒకరికొకరిగా బయటకు వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే షాపు ఓపెన్ చేయకపోవడంతో వాళ్ళకి డౌట్ వచ్చిన సిచ్యువేషన్లో ప్రజెంట్ తెలుసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ప్రజెంట్ కంప్లైంట్ అయితే స్వీకరించారు. ఈ కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా అనేది ప్రజెంట్ అయితే తెలియాల్సి ఉంది. అయితే ఈ నితీష్ జైన్ విషయానికి వస్తే ఇటు కస్టమర్లనే కాకుండా ఈ కేపీహెచ్బీ పరిధిలో కూడా కొన్ని షాపులకు సంబంధించిన బంగారం షాపులకు సంబంధించిన వ్యాపారస్తులతో కూడా తిను ఈ యొక్క స్కామ్కి ఈ మోసానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇతను ఆభరణాలు కూడా తయారు చేసి ఆ షాపులకి కస్టమర్లకి అదేవిధంగా వ్యాపారస్తులకి ఇస్తున్నట్టుగా కూడా సరఫరా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా తిను భారీ మొత్తంలో బంగారం ఆభరణాలు అయితే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే దాదాపు ఈ 10 కోట్లు విలువ చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి స్కీముల పేర్లతోనూ అదేవిధంగా ఈ షాప్కు సంబంధించి చాలా వరకు కూడా వీళ్ళు స్కీముల పేర్లతోని భారీ మొత్తంలో డబ్బులు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కరొక్కరుగా చూసుకుంటే 10 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వీళ్ళు స్కీమ్లో ఈ డబ్బులు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో గత కొన్ని రోజులుగా ఇతను నితీష్ జైన్ అనే వ్యక్తి షాప్ క్లోజ్ చేసి ఉండడంతో వీళ్ళకి అనుమానం రావడంతో బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ అయితే చేశారు. ఒకరికొకరిగా బాధితులు అయితే బయటకు వస్తున్న పరిస్థితి. సో ఈ కంప్లైంట్ అయితే ప్రజెంట్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే ఫిర్యాదు స్వీకరించారు. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఇతను ఎక్కడున్నాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది ప్రజెంట్ అయితే తెలియని పరిస్థితి మనకు కల్పిస్తుంది. సో బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు అయితే కంప్లైంట్ని స్వీకరించిన సిచ్యువేషన్ అయితే మనకు కల్పిస్తుంది. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.